అనవసరంగా ఇజ్రాయెల్ను రెచ్చగొట్టి తన ప్రాణాలు తీసుకున్నాడు హెజబొల్లా చీఫ్ హసన్ నాసరుల్లా. తన ప్రాణాలను కోల్పోవడమే కాకుండా లెబనాన్ ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు తెచ్చి వెళ్లిపోయాడు. నాసరుల్లా ఘన కార్యానికి లెబనాన్ ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. నిన్నటిదాకా వైమానిక దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్ ఇక మంగళవారం నుంచి గ్రౌండ్ అఫెన్స్ మొదలెట్టింది. ఇక భూతల యుద్ధానికి తెరతీసింది ఇజ్రాయెల్. ఇప్పటికే బీరూట్ నగరంలో 10 లక్షల మంది నిర్వాసితులయ్యారు. తాజాగా గ్రౌండ్ అఫెన్స్ అంటే భూతల దాడులు మొదలెట్టాయి. ట్యాంకులు, సైనికులు నేరుగా దక్షిణ బీరూట్లో ప్రవేశించి హెజబొల్లా మిలిటెంట్లను దొరికిన వారికి దొరికినట్లుగానే లేపేయడం ఇజ్రాయెల్ ముందున్న లక్ష్యం. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లేదా ఐడిఎఫ్ ఆపరేషన్ విషయానికొస్తే ముందుగా హెజబొల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల తమకు ముప్పుగా పరిణమించనుందని తెలిపింది. ఎందుకంటే ఇజ్రాయెల్ను ఆనుకునే లెబనాన్ ఉంది. అక్కడి రోడ్లను పూర్తిగా ధ్వంసం చేసి అక్కడి నుంచి ఇజ్రాయెల్పై ఎలాంటి దాడులు జరగకుండా చూడాలనేది ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఏద్ గ్వాలెన్ లక్ష్యంగా కనిపిస్తోంది. లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తన మిలిటరీ ట్రూప్తో మాట్లాడుతూ హెజబొల్లాను పూర్తిగా నామరూపాలు లేకుండా చేయాలంటే అటు వైమానిక దాడులతో పాటు సముద్ర మార్గాన ల్యాండ్ ద్వారా హెజబొల్లాను టార్గెట్ చేయాలని దిశానిర్దేశం చేశారు. అయితే దీనికి వ్యతిరేకంగా హెజబొల్లా డిప్యూటీ లీడర్ కూడా తమ గ్రూప్ కూడా లెబనాన్లో ఇజ్రాయెల్ దళాలను అడ్డుకుంటామని ప్రతి సవాల్ చేశారు. ఇజ్రాయెల్ మిలిటరీ దక్షిణ లెబనాన్ నుంచి తమ దళాలను ఉత్తర లెబనాన్కు తరలించిందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. సోమవారం నాడు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తమ దళాలతో మాట్లాడుతూ లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న తమ పౌరులను తిరిగి తమ ఇళ్లకు చేరుకునేలా ప్రయత్నాలు ప్రారంభిద్దామన్నారు. గత శుక్రవారం నాడు హెజబొల్లా నాయకుడు హసన్ నాసరుల్లాను లేపేయడం మనకత్యంత కీలకం. ఆయన లేడు కాబట్టి తమ పౌరులు ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్న వారిని తిరిగి తమ ఇళ్లకు చేర్చుదామన్నారు. నాసరుల్లాను లేపేయడంతోనే తమ లక్ష్యం పూర్తి కాలేదన్నారు రక్షణ మంత్రి. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మనకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుని హెజబొల్లాను తిరిగి లేవకుండా చేయడమే మన లక్ష్యం కావాలని రక్షణ మంత్రి సైనికులకు దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రభుత్వం లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న ఇజ్రాయెల్ పౌరులను తిరిగి సురక్షితంగా తమ ఇళ్లకు చేర్చడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఏడాది నుంచి హెజబొల్లా మిలిటెంట్లు ఉత్తర ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున దాడులు జరపడంతో సుమారు 1,00,000 మంది ఇజ్రాయెల్ పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. గతేడాది గాజాపై ఇజ్రాయెల్ దాడులు మొదలెట్టిన వెంటనే హెజబొల్లా ఇజ్రాయెల్ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలెట్టింది. కాగా ఇజ్రాయెల్ సరిహద్దుల్లో హెజబొల్లా బలమైన టన్నెల్ నెట్వర్క్ నిర్మించుకుంది. అదే సమయంలో బంకర్లు, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించుకుంది. హెజబొల్లా డిప్యూటీ చీఫ్ నామియా ఖాసిం కూడా ఇజ్రాయెల్తో పోరాడానికి సిద్ధమే అంటున్నారు. తమ వద్ద లక్షలాది శిక్షణ పొందిన ఫైటర్లున్నారు. వారు ఇజ్రాయెల్ గ్రౌండ్ అఫెన్స్ను ఎదుర్కొంటారన్నారు. అయితే ఇజ్రాయెల్పై పరిమిత స్థాయిలో దాడులుంటాయని, అయితే ఇజ్రాయెల్తో దీర్ఘకాలం పాటు యుద్ధం కొనసాగుతుందన్నారు ఖాసిం. అయితే హెజబొల్లా విషయానికొస్తే ఇటీవల కాలంలో పేజర్లు, వాకిటాకీల దాడుల్లో చాలా మంది గాయపడి ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. సోమవారం నాడు ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్ శివార్లలోని ఎయిర్పోర్టు సమీపంలో పెద్ద ఎత్తున దాడులు జరిపింది. బాంబుల దాడుల్లో రాత్రంతా ఆకాశంలో పెద్ద ఎత్తున మంటలు కనిపించాయి. దాడులు జరపడానికి ముందు ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్ ప్రజలను వెంటనే నివాసాలను ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశించింది. కాగా హెజబొల్లా మిలిటెంట్లు తమ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి పౌరుల ఇళ్లలో దాచిపెట్టారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఒకవేళ తాము బాంబులు వేస్తే పౌరులపై బాంబుల వర్షం కురిపించారని ప్రపంచం ముందు సానుభూతి పొందేందుకు హెజబొల్లా ప్రయత్నిస్తుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. దక్షిణ లెబనాన్లోని ఐతా అల్-షా పట్టణంపై ఇజ్రాయెల్ భారీ ఎత్తున బాంబుల దాడులకు పాల్పడింది. కాగా ఆ ప్రాంతంలో పాలస్తీనాకు చెందిన రిఫ్యూజీలు తలదాచుకుంటున్న భవనంపై బాంబుల దాడులకు తెగబడ్డారు.
మొట్టమొదటిసారి పాలస్తీనా రెఫ్యూజీ క్యాంప్పై ఇజ్రాయెల్ దాడులకు తెగబడిందని ఆరోపించింది. మొత్తానికి చూస్తే గత 2 వారాల నుంచి చూస్తే సుమారు 1000 మంది లెబనాన్ పౌరులు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారని లెబనాన్ అధికారులు చెబుతున్నారు. సుమారు 10 లక్షల మంది గూడు చెదిరి రోడ్డున పడ్డారు. మొత్తానికి చూస్తే ఇటు పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్యాంగ్ హమాస్తో పాటు లెబనాన్కు చెందిన హెజబొల్లాపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ తన పట్టు బిగించింది. తాజాగా లెబనాన్లో హమాస్ చీఫ్ ఫతే షరీఫ్ అబు అల్ అమీన్ను టెర్రర్ కార్యకలాపాలకు కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాడని తెలిపింది. లెబనాన్లో ఎక్కడా ప్రజలు సురక్షితంగా లేరని లెబనాన్ పౌరులు వాపోతున్నారు. ఈరోజు సురక్షితంగా ఉన్నామంటే రేపేమవుతుందోన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామంటున్నారు బీరూట్ ప్రజలు. దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్యుల బ్రతుకు వెళ్లదీస్తున్నారు. ఇజ్రాయెల్ పేరు వింటేనే ఇక్కడి ప్రజలు హడలిపోతున్నారు. ఎప్పుడే దిక్కు నుంచి ఏ రాకెట్ వచ్చి పడుతుందో తెలియదు. ఇంట్లో సేఫ్గా లేం, బయట సేఫ్గా లేదు, ఏం చెయ్యాలో పాలుపోవడం లేదని బీరూట్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాణాలకు మాత్రం గ్యారంటీ లేదు. ఇజ్రాయెల్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. బెంజమిన్ నెతన్యాహునా మజాకానా? రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.